వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. ఇక మార్నింగ్ న్యూస్లో ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు అయితే మనం చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. మరి రాష్ట్ర అభివృద్ధిని ఉరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అడుగులు వేస్తున్నారు. నేను విజయనగరం జిల్లాలో కూడా ఆయన పర్యటించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ దశలో ఉంది, దాన్ని ఆయన పరిశీలించారు. రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఎవరైతే ఉన్నారో పౌర విమానయాన శాఖ మంత్రి, అలాగే అధికారులతో కలిసి అక్కడికి వెళ్ళారనమాట. మరి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది నా కళ, ఇది కనుక ఖచ్చితంగా కడితే మరి రాష్ట్రానికి ఒక ల్యాండ్ మార్క్ లాగా ఉంటుంది, త్వరగా ఏపీ అభివృద్ధి చెందుతుంది అని ఆయన అన్నారు. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్తని ఈనాడు బ్యానర్ వార్తగా రాసింది. ఒకసారి వివరాలు చూద్దాం. ఇక ప్రగతికి పునాది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నా కళ 2026 జూన్ నాటికి సాకారం చేస్తా. ఎయిర్పోర్టు నిర్మాణంపై సమీక్షలో సీఎం చంద్రబాబు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం తన కళ అని, దాన్ని సాకారం చేసుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ విమానాశ్రయం రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా, ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చెందే నగరంగా మారుతుందని ఆకాంక్షించారు. దీని రాకతో తొలి దశలో విశాఖపట్నం, విజయనగరం, మలి దశలో శ్రీకాకుళం జిల్లాలు కలిసిపోతాయని చెప్పారు. ఈ ప్రాంతం ఆర్థిక కేంద్రంగా, పారిశ్రామిక అభివృద్ధికి పెట్టని కోటగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా మనకి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనేది గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి దాంట్లో ఏమి చేయలేక చేతులు ఎత్తేసిందని అప్పట్లో ప్రతిపక్షాలు అయితే ఆరోపించాయి. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు అధికారంకి వచ్చాక కూడా ప్రైవేటీకరణ అనేది ఆపటం ఆయన సాధ్యం కాదని ఇటీవల సోషల్ మీడియాలో మరి ప్రతిపక్షం ఎత్తి చూపిన విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న కేంద్ర మంత్రి శంకర్ నారాయణ అయితే మరి స్టీల్ ప్లాంట్ని అయితే సందర్శించారు. ఆయన ఒకసారి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. దీనికి సంబంధించినటువంటి వార్తనే ఈనాడు రాసింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాం, మూసివేస్తారని భయపడవద్దు, ప్రధానిని ఒప్పించాం, ఆయన మార్గదర్శకత్వంలో ప్లాంటు పునర్జీవనానికి కృషి చేస్తాం, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భరోసా. అసలు ఎవరు ఉక్కు పరిశ్రమలను ప్రైవేటీకరణ చేస్తాం అని చెప్పారు అనే మాటనైతే అక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే ఏపీ ఎంపీలతో కూడా మాట్లాడినటువంటి సందర్భం గురించి అయితే ఈ వార్త ఉంది. ఇక పోలవరం కట్టకముందే ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇస్తాం, పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతకులను ఉపయోగించుకుంటా, 800 కోట్లు ఖర్చు చేస్తే 2.2 లక్షల ఎకరాలకు నీరందుతుంది. విశాఖ ఉక్కును రక్షించుకోవడం పైన మా ఆలోచన అంతా. అనకాపల్లి జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక అనకాపల్లిలో పర్యటన కూడా ఆయన నిన్న చేశారు. అయితే పోలవరం పూర్తి కాకుండానే ఉత్తరాంధ్రకు నీళ్ళు ఇస్తాం, ఎందుకంటే ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగించి అక్కడికి నీరు తేవచ్చు, దీనివల్ల రైతులు ఎక్కువగా సాగు చేసుకోవచ్చు అని ఈ పర్యటన సందర్భంగా ఆయన చెప్పిన వార్తని అయితే హైలైట్ చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ వాటా 10% తగ్గించేలా కేంద్రాన్ని కోరత, రహదారుల నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఏఐబి రుణ సాయంతో చేపడుతున్న గ్రామీణ అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 30% అనేది సెంట్రల్ గవర్నమెంట్కి పే చేసేది. అయితే దాంట్లో 10% మేరకు తగ్గించే విధంగా అడుగులు వేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్తున్నారు. మొత్తానికి గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా సేనని అడుగులు వేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ ఉన్న పరిస్థితుల గురించి కూడా ఆయన తెలుసుకొని కార్యాచరణ అనేది త్వరలో ప్రకటించబోతున్నారు. ఇక అదేవిధంగా బియ్యం అక్రమ రవాణాలో ఐపీఎస్ అధికారులు మంత్రి నాదేంద్ర మనోహర్ అయితే వెల్లడించారు, వాళ్ళ హస్తం కూడా ఉందని ఈ అక్రమ రవాణాలో. ఇక వాట్సాప్ బ్లాక్ అవుతుంది, సమస్యలను మెయిల్ చేయండి, నేనే చూసి పరిష్కరిస్తానని మంత్రి నారా లోకేష్ గారు అంటున్నారు. మరి రాష్ట్రం నలువల్ల ఈ ప్రజా దర్బార్ ప్రోగ్రాంకి అయితే వినతులు వెల్లువెత్తుతున్నాయి. అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఈ మధ్య రిలీజ్ చేశారు. మీకు సంబంధించినటువంటి సమస్యలు ఈ వాట్సాప్ ద్వారా తెలిస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తానని చెప్పారు. అయితే అది ఫుల్ అవుతుంది, మెయిల్ కూడా చేయండి, నేనే స్వయంగా చూసి వాటిని పరిష్కరిస్తానని చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్తను హైలైట్ చేశారు. ఇక బ్రాండ్ చంద్రబాబుతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే వెల్లడించారు. మంత్రిగా నిన్న సచివాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించినప్పుడు ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక స్థానిక సంస్థలకు నిధుల పంపిణీ దసరంపై ఆయన తొలి సంతకం చేశారనమాట. ఇక పిట్టల్లో రాలిపోతున్న గిరిజన విద్యార్థులు 2023-24లో 66 మంది మృతి, జ్వరం బారిన పడి 12 మంది, కడుపు తల గొంతు నొప్పికి 11 మంది బలి, నివ్వెరపరుస్తున్న అధికారిక గణాంకాలు. 2023-24లో 66 మంది చనిపోయారు. మొత్తం ఏపీ వ్యాప్తంగా గిరిజన ఈ పాఠశాలల్లో అలాగే వసతి గృహాల్లో. దానికి సంబంధించినటువంటి ఓవరాల్ వార్తనైతే వీళ్ళు ఇచ్చారు. ఇక జ్వరం బాడి పడిన గొంతు నొప్పి కానీ ఇక కొన్ని వ్యాధుల్ని కామెర లాంటి వ్యాధులను కూడా గుర్తించలేక చాలామంది గిరిజన బిడ్డలు పిట్టలా రాలిపోతున్నారని కథనం యొక్క ఉద్దేశం. ఇక శాంతి భద్రతల విభాగం ఐజీగా శ్రీకాంత్ విజయవాడ
పోలీసు కమిషనర్గా రాజశేఖర్ బాబు, పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అంటూ వార్తను మరొకటి ఇచ్చారు. ఇక ఇద్దరు వద్దు, అమెరికాలో బైడెన్ ట్రంప్లపై వ్యతిరేకత, తొలిసారిగా అధ్యక్ష అభ్యర్థుల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం, బైడెన్ అయితే గెలుపు కష్టమైన నిధుల సేకరణకర్త క్లూని, భారత సంతతి ప్రజల్లోనూ 19% తగ్గిన ఆదరణ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరి డెమోక్రటిక్ అభ్యర్థిగా జో బైడెన్, అలాగే రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, మరి వీరు ఇద్దరు కూడా పోటీ చేయబోతున్నారు. ఇద్దరిపై కూడా వ్యతిరేకత అనేది అక్కడ ఉన్నటువంటి ఓటర్లో ఉంది. ఇక బైడెన్పై అయితే మన భారతీయ సంతతికి చెందిన వారు కూడా వ్యతిరేకిస్తున్నారు ఆయన్ని. ఆయన దగ్గర పనిచేసిన ఒక సినీ దర్శకుడు, ఆయన హాలీవుడ్కి సంబంధించినటువంటి సినీ దర్శకుడు, ఆయన అనుకూలంగా ఉన్నవాడు అంట బైడెన్కి, ఆయన కూడా వ్యతిరేకిస్తున్నారనమాట. ఏదైనా అమెరికా లాంటి అగ్రరాజ్యంలో ఇప్పుడు లీడర్లు కూడా కరువవుతున్నారన్నమాట. కనీసం ఇద్దరి మీద కూడా వ్యతిరేకత. ఇప్పుడు ఎవరు వస్తారో చూడాలన్నమాట. ఇక సాక్షిలో అమ్మకి వందనం ఎగనామం అనే వార్తనైతే బ్యానర్ వార్తగా రాశారు. ఇక ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పేసి చెప్పారు. కానీ వచ్చిన తర్వాత కేవలం ఒకళ్ళకి మాత్రమే వర్తిస్తున్నట్టు జీవోలు వచ్చాయంటూ ఈ వార్త అయితే ఉందో. ఒకసారి మనం వివరంగా చూద్దాం. ఒక్కరికే వందనం, అందరికీ ఎగనామం, తల్లికి వందన పథకంపై కూటమి ప్రభుత్వం యూటర్న్. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చారు, కానీ ఇవ్వలేకపోతున్నారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున జమ చేస్తామని మేనిఫెస్టోలో క్లియర్గా ఆయన ప్రకటించారు. జీవో నెంబర్ 29తో ప్రతి తల్లికి మాత్రమే తల్లికి వందనం సృష్టీకరణ. 1 కోటి మంది పిల్లలకు నిలువుగా మోసం చేస్తున్న సీఎం చంద్రబాబు. ఇంట్లో పిల్లలందరికీ కాకుండా ఒక్కరికే అంటూ మెలిక, అది ఎప్పుడు ఇస్తారో తెలియదు. 5 ఏళ్ల డేటా ఉన్న లబ్ధిదారుల ఎంపిక పేరుతో తాత్సారం చేస్తున్న సర్కారు. ఇన్నాళ్లకు కేవలం గైడ్లైన్స్ మాత్రమే జారీ, అందులోనూ ప్లేట్ ఫిరాయింపు. ఏటా జూన్ నెలలోనే అమ్మఒడి జమ చేసిన జగన్ ప్రభుత్వం, వైఎస్ జగన్ సీఎంగా ఉండుంటే ఈ పాటికి అమ్మఒడి, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా అందేవి అంటూ వార్త. ఇదే సందర్భంలో ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో ఆయన ఏమన్నారో ఒకసారి ఇక్కడ రాశారు. తల్లికి వందనం కింద ఏడాదికి ప్రతి ఒక్క బిడ్డకు 10,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. ఒక్కరికే అనే నిబంధన లేదు. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తా. ఈ లెక్కన నలుగురుంటే 60,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పినట్టయితే ఈ వార్తనైతే రాశారనమాట. ఇదే వార్తను బ్యానర్ వార్తగా రాసింది. ఇక కోవిడ్ సమయంలో విశాఖలోనే ఉన్న 8 రోజులు ఉన్న పరిస్థితిని నేనే చక్కదిద్దా. నేను గతంలో ఓడిపోయిన తర్వాత మెడిటెక్ జోన్కి ఇబ్బందులు సృష్టించారు. మొదటిసారి సీఎం అయినప్పుడు ఐటీ పార్క్ క్రియేట్ చేశాను. మూడోసారి సీఎం అయ్యాక మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ క్రియేట్ చేశాను. డ్రోన్లతో దోమని నాశనం చేసి టెక్నాలజీని తీసుకొచ్చాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ సమీపంలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాను. IIITల్ని నేనే ప్రారంభించా. CII ఏపీ మెడిటెక్ జోన్లు సదస్సులో చంద్రబాబు గారు అయితే వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంగా ఆయన వాలంటీర్లతో పనేముందని అధికారుల సమీక్షలో వ్యాఖ్యలు చేసినట్టయితే ఈ వార్తనైతే సాక్షి రాసింది. ఇక తిరుమల క్యూలో ఒక ప్రాంక్ వీడియో ఒక ఆగతాయి చేశాడు. ఆయన తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. భక్తులు క్యూ లైన్లో ఉన్నప్పుడు వేచి చూస్తున్నప్పుడు ఆయన గేట్ తీసేలాగా ఆయన అక్కడికి వెళ్ళి ఆ గేటుని తాకడంతో ఆ భక్తులందరూ కూడా ఒకేసారి అక్కడ టీటీడీ సిబ్బంది అధికారులు గేట్ ఓపెన్ చేస్తున్నారని చెప్పేసి అందరూ లేచి ఆ గేట్ దగ్గరకు వచ్చే సందర్భాన్ని వేరే స్నేహితుడు ఆ ఫోన్తో క్యాప్చర్ చేశాడు. అయితే ఇది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్గా మారింది. అయితే దీనిపైన విచారణకైతే టీటీడీ విజిలెన్స్ అయితే ఆదేశించింది. అసలు తిరుపతి తిరుమల దేవస్థానంలోకి ఫోన్ ఎలౌ అనేది లేదు. చాలా పకడ్బందీగా అక్కడ సిబ్బంది అయితే చెక్ చేస్తారు. కానీ వాళ్ళ కళ్ళు కప్పి కూడా ఈ యూట్యూబర్ అక్కడికి ఫోన్ తీసుకువెళ్ళటం ఇది పెద్ద చర్చకు తావిస్తుంది. దీనికి సంబంధించిన వార్తను ఇక్కడ ఇచ్చారన్నమాట సాక్షి. తిరుమల క్యూలో ఫ్రాంక్ వీడియో, ఓ యూట్యూబర్ నిర్వాకం, సోషల్ మీడియాలో కలకలం, మండిపడ్డ శ్రీవారి భక్తులు, విచారణకు టీటీడీ విజిలెన్స్ ఆదేశం. ఇక ఆర్థిక ఉద్దీపన చర్యలు చేపట్టండి. దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రగతికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని, మౌలిక వసతుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీకి పలువురు ఆర్థికవేత్తలు విజ్ఞప్తి చేసినట్టుగా వార్తనిచ్చారు. ఇక పలువురు ఐఏఎస్లు బదిలీ అంటూ వార్తనిచ్చారు. ఇక విజయవాడ సిపిగా రాజశేఖర్ బాబు, 9 మంది ఐపీఎస్లు అధికారుల బదిలీ అంటూ వార్త. ఇక అదేవిధంగా ప్రేమన్మాది ఆత్మహత్య. అనకాపల్లి జిల్లా కొప్పుగొండపాలెంలో తన ప్రేమను నిరాకరించి జైలుకు పంపిందనే పగతో 14 ఏళ్ల బాలికను 5 రోజుల క్రితం హతమార్చిన ప్రేమనుమతి సురేష్ చివరకు శవమై కనిపించాడు. బాధితురాలి ఇంటి సమీపంలో బలవన్మానానికి పాల్పడ్డాడంటూ ఇక వార్తనైతే ఇచ్చారు. ఇక తొందరపాటు చర్యలొద్దు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు
లేలాపిరెడ్డి, తలసిల రఘురాం, మాజీ సలహాదారులు సజ్జు రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్కు హైకోర్టు ఊరటనైతే ఇచ్చిందనమాట. వాళ్ళని తొందరపడి అరెస్టు చేయొద్దని. ఇక ఫర్నిచర్ కొనుగోలుపై నిషేధం ఉన్న ఆగని మంత్రులు వాళ్ళ పేషియల్లోకి మంత్రి పేషియల్లోకి మరి ఫర్నిచర్ కొనొద్దనే ఆంక్షలు ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు ఫర్నిచర్ ఏర్పాటు చేసుకుంటున్నారనేది ఈ వార్త యొక్క ఉద్దేశం అన్నమాట. ఇవి ఈరోజు దినపత్రికల్లోని ప్రధాన వార్తలు.